అందరికీ నమస్కారం. సండే రాగానే ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో, అలాగే ఉదయాన్నే నన్ను లేపి మా అమ్మ ఫ్రెష్ అవ్వమని బండి ఇచ్చి బయటికి పంపేసింది. ఎందుకా అంటే చేపలు తెచ్చామంది. సరే అని చేపలు తెద్దామని వెళ్తుంటే పొద్దున్నే చేపలు ఎందుకమ్మా అని అడిగగానే నీకు ఎగ్జామ్ ఉంది కదా, చేపలు తింటే మైండ్ పెరుగుతుంది అంట. మరి ఆ చేపలకే మైండ్ ఉంటే మనకి ఇలా వలలో పడి మనకు చేపలు దొరకవు కదమ్మా. అయితే చేపలకు మైండ్ లేదు. సో, అలా చెప్పుకుంటూ మనం బజార్లోకి వస్తాం. బజార్లో అయితే చేపల మార్కెట్ ఉంది కదా. సో, చేపల మార్కెట్ ఇక్కడికి రాగానే నాకు ఇక్కడ చేసేవాళ్ళని చూసి భలే చేస్తున్నారు అనిపించింది. కానీ జనం రష్ చాలా రష్గా ఉంది. కుర్రోళ్ళు అసలు ఖాళీయే లేదు. చేపలు చూడండి, అబ్బా బాబా ఈ చేపలు చూడండి, అబ్బా రొయ్యలు, పీతలు, పెద్ద పరుగులు, బాబా భలే ఉన్నాయి కదా. నాకైతే బాగా నచ్చాయి. రొయ్యలు అయితే బాగా చాలా బాగా నచ్చాయి. కానీ రొయ్యలు కాస్ట్ 500 అన్నాడు కేజీ. ఇగో రొయ్యలు, పీతలు చూడండి ఎంత బాగున్నాయో. పిత్త పరుగులు, పీతలు, రొయ్యలు, సోపలు, సొరచేపలు అన్నీ ఉంటాయి మన దగ్గర. కాకపోతే ఇక్కడ ఏంటో బొచ్చులు, ఇగో ఇవే మనం కొనాల్సిన బొచ్చులు. ఈ రొయ్యలు బాగున్నాయని అలా తీసాను, కానీ బొచ్చులే కొనాలి మనం. బొచ్చులు, ఈ ఎర్ర చేపలు, అక్వేరియం చేపలు అనుకోండి, ఎర్ర చేపలు మరీ ముద్దు వచ్చేస్తున్నాయి. కానీ మనం ఏం చేయాలి, బొచ్చు కొనాలి కదా. బొచ్చు కోసం అలా సెర్చింగ్ చేస్తుంటే ఒక బొచ్చు కొనడం కోసం చేపల మార్కెట్ మొత్తం తిరిగేస్తున్నాను. చేపల మార్కెట్ అటు ఇటు గిర్ర తిరిగేస్తున్నాను. కానీ బొచ్చు మనకి ఇంకా సెట్ అవ్వలేదు. కానీ బొచ్చు ఎక్కడ ఉందా అని సెర్చింగ్ చేస్తున్నాం. ఇక్కడే కటింగ్ కూడా చేస్తారనమాట. సో, కటింగ్ చేస్తారంటే మనం బొచ్చు కొనుక్కొని కటింగ్ చేసి పట్టుకెళ్ళిపోదాం. అది మన ప్లాన్. ఈ రొయ్యలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. రొయ్యలు మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బా. అలాగే చేపలు, బొచ్చు ఇవే కొనాలి. ఒక బొచ్చు కొనుక్కోవాలి మనం. సరైన పెద్ద బొచ్చు కొనాలి. పెద్ద బొచ్చు అంటే కాస్ట్ తగ్గట్టు కొనుక్కుందాం, బేరం ఆడదాం, అడిస్తాడు ఎవడో చూద్దాం. కానీ బొచ్చు మాత్రం పక్కా కొనుక్కోవాలి. అక్వేరియం చూసారా, అక్వేరియం కూడా ఉంది. ఈ బొచ్చులే అన్నీ చాలా మొత్తం బొచ్చులు ఉన్నాయి. ఏదో ఒక బొచ్చు పట్టుకెళ్ళిపోతాం ఫైనల్గా. బొచ్చు కొనడం కోసం వచ్చాం కాబట్టి బొచ్చు కాకపోతే మా అమ్మ బొచ్చు కొనడం కోసం బొచ్చు డబ్బులు ఇవ్వకుండా బుల్లి డబ్బులు ఇచ్చింది. ఆ బుల్లి డబ్బులు పట్టుకెళ్ళి బొచ్చు కొనాలి. ఆ బుల్లి డబ్బులు కొనాలంటే ఇంక ఫైనల్గా బొచ్చు కొనాలి. కాబట్టి ఈ రొయ్యలు మాత్రం బాగా నచ్చాయి నాకు. కానీ కేజీ 500 చెప్పాడు. ఈ 500కి తక్కువ అసలు తక్కువ. చూడండి ఎంత పెద్ద రొయ్యలో, ఒలిసిన తర్వాత ఎంత ఉన్నాయో. సరే ఫైనల్గా బొచ్చు కొనేసాను. ఇది కటింగ్ చేయించాలి. మరి ఈ కటింగ్ ఎక్కడ చేయించాలో కానీ ఇది ఒకటి ఎదగాలమో ఏమో చూద్దాం. బొచ్చు చిన్న బొచ్చే కానీ ఇంకో దొరికేసింది మన కటింగ్ షాప్ అంటే హెయిర్ కటింగ్ కాదు, చేప కటింగ్కి 20 రూపీస్ తీసుకున్నాడు, అంటే 20 రూపీస్ తీసుకుంటున్నాడు. సో, మన చేప కటింగ్ అయిపోతుంది ఫైనల్గా. చేప మాత్రం సర్రా చెక్కేస్తాడు మాత్రం అన్న. సర్రా చెక్కేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా. మనం అయితే ఇంటి దగ్గర అయితే బూడిది గట్రా రాస్తాం, కానీ వీళ్ళు బూడిది గట్రా రాయరు, డైరెక్టే కటింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ అంత ఎక్స్పీరియన్సు. వాళ్ళ కత్తులు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. చాలా షార్ప్గా ఉంటాయి. కసకసలాడుతూ దిగిపోతూ ఉంటాయి. జాగ్రత్త ఉన్నా సరే మన చేప చాలా బుడుబుడు జారిపోతుంది. అసలు కటింగే చేయనివ్వట్లేదు. కానీ చెక్కేస్తున్నాడు అన్న. మొత్తం తొక్కలు తీసి చెక్కేస్తున్నాడు. మా ఇంటికి వెళ్తే మా అమ్మగారు కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తా, ఒక 20 రూపాయలు ఇచ్చేస్తే అయిపోద్ది కదా ఇంటికాడ కష్టపడి కంటానే అని. అయినా ఇప్పుడు బూడిద ఎక్కడ దొరుకుతుందండి? బూడిది ఎక్కడ దొరకట్లేదు కదా. అందుకే కష్టపడకుండా ఇక్కడే చేయించేస్తున్నాం అనమాట. కటింగ్ చేయించేసి మనకు చేతికి ఇచ్చేస్తాడు. 20 రూపాయలు ఇచ్చాడు అన్న. అయితే మంచిగా చక్కగా కటింగ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇంటికి వెళ్తే మళ్ళీ తిడతారు కదా, మంచిగా కటింగ్ చేస్తే మళ్ళీ ఇంటి దగ్గర రాను కదా నేను కటింగ్ చేయించుకోవడం కదా. ఈ చేప అయినా పర్లేదు, తక్కువ చిన్న చేపే కానీ ఎక్కువ ముక్కలు కదా. ఒక ముక్క 2 ముక్కలు వేస్తారు నాకు. ఇంటికాడ వాళ్ళకి ఒక ముక్క తింటారు. ఎందుకంటే మనం షాప్కి వచ్చాం కదా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవ్వి మంచిగా చేపలు తెచ్చుకోవడానికి. అందుకోసం మనకి 2 ముక్కలు వేస్తారు. 2 ముక్కలు అయిపోతే గొడవ అయిపోద్ది. గొడవ అవ్వదు. కానీ తల కోసాడు. కటింగ్లు అయిపోతున్నాయి. ఫైనల్గా కటింగు 2 ఎక్కడనే 3 4 5 6 7 ముక్కలు వచ్చాయి. 8 ముక్కలు వచ్చాయి. 9 ముక్కలు వచ్చాయి మనకి. 9 ముక్కలు కవర్లో వేసి మనకి ఇచ్చేస్తాడు, పట్టుకెళ్ళిపోవడమే చక్కగా. ఎనీవే మంచిగా కటింగ్ అయిపోయింది. చేపలు కొనేసుకున్నాం. ఆ ముక్కలు పట్టుకుని ఇంటికి చలో చక్కగా వెళ్ళిపోతాయి. చేపలు కూడా 2 పెట్టేస్తారు. మనం చక్కగా చెప్పులు వేసుకుని తినాలి. ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుపోతాయి కదా. ఎనీవే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. చేపలు మాత్రం చాలా సవకగా ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాం కదా. ఏమోలే, చేప అయితే కొనేసుకున్నాం. ఫీలింగ్ హ్యాపీ. బేరం ఆడలేదు, అందుకే బాధగా ఉంది. ఎనీవే ఇంటికి వచ్చేసాం కాబట్టి చేపల కూర చక్కగా తినేసి హాయిగా పడుకుందాం. కానీ చెప్పులు వేసుకుని తినండి, ఎందుకంటే ముళ్ళు గుచ్చిపోతాయి. చాలా బాధగా ఉండదు. సరే ఇంటికి వచ్చే కానీ కారం తీయ అన్నారు. ఎందుకంటే చేపల కూరలో కారం వేయాలి కదా. చేపల కూరలో కారం వేసి మంచిగా వండితే చక్కగా తిని పెడతాను. కానీ ఏం చేస్తాం, మంటగా ఎక్కేసింది. కష్టపడ్డాం కదా, చెమటలు కూడా కారిపోతున్నాయి. ఇనివే చేపల కూర వండేశారు. నాకు అన్నం కూడా పెట్టేశారు. నేను చెప్పులు తెచ్చుకుని వచ్చేస్తాను, తినేద్దాం. చెప్పులు ఎందుకంటారా, ముళ్ళు గుచ్చుకుంటాయి కదా అందుకు. సరే కానీ మీది ఏం కూర కామెంట్ చేయండి.